ఒక మనిషికైనా, ఒక సమాజానికైనా, ఒక దేశానికైనా ఆత్మగౌరవానికి మించిందేముంది? సెల్ఫ్ రెస్పెక్ట్ కన్నా, సెల్ఫ్ ఎస్టీమ్ కన్నా, సెల్ఫ్ ఐడెంటిటీ కన్నా గొప్పదేముంది? మనం ఎంత గొప్పవాళ్ళమైనా, ఏ స్థాయిలోకెళ్ళినా, మనం ఎలాంటి పరిస్థితిలో ఉన్నా, ఏవి లేకపోయినా సరే, అంటే మనిషి కానీ, దేశం కానీ, సమాజం కానీ, ఎటువంటి స్థితిగతుల్లో ఉన్నా, ఒక వ్యక్తికి కానీ, ఒక దేశానికి కానీ కావాల్సింది ఆ గౌరవం, ఆ రెస్పెక్ట్, ఆ సెల్ఫ్ ఇంట్రెస్ట్ అనమాట. అది దాటి మనం ఏదైనా చేయగలమా? అది లేకుండా మనం మనగలమా? ఇదే పెద్ద ప్రశ్న. ఆత్మగౌరవం దెబ్బతింటే ఎవరైనా తిరగబడతారు. ఎంత దూరమైనా వెళ్తారు. చివరికి ప్రాణాలు త్యాగం చేయడానికైనా మనిషి రెడీగా ఉంటాడు. మనిషికి ఐడెంటిటీ అంత ఇంపార్టెంట్. ఆ గౌరవం చాలా ఇంపార్టెంట్. ఎక్కడైనా మనిషిని దెబ్బతీయొచ్చు కానీ ఎలాంటి పరిస్థితులు అంటే మన పదవి పోవచ్చు, ఆరోగ్యం పోవచ్చు, డబ్బులు పోవచ్చు కానీ ఆ సెల్ఫ్ రెస్పెక్ట్ పోతే ఏ మనిషి కూడా మనుగడ సాగించలేడనమాట. ఆ కసితో ఎంత దూరమైనా వెళ్తాడు, ఎంత పోరాటమైనా చేస్తాడు. మనకు తెలుసు ఒక మనిషి తన జీవిత కాలంలో తను అనుకున్నది సాధించడం కోసం ఎంత దూరమైనా వెళ్ళగలడు. ఆ శక్తి మనిషికి ఉంటుందన్నమాట. అదేవిధంగా ఒక దేశం కూడా తన యొక్క సెల్ఫ్ ఇంట్రెస్ట్, తన వాళ్ళని చంపినప్పుడు, అమాయకుల్ని చంపినప్పుడు ఆ దేశం తిరగబడకుండా ఉంటుందా? ఆ దేశం ప్రతిష్ట విషయానికి వచ్చినప్పుడు ఆ దేశం ముందుకు సాగకుండా ఉంటుందా? ఆ దేశం శత్రువుల్ని మట్టు పెట్టకుండా ఉంటుందా? అంటే అలా పెట్టకుండా ఉంటేనే తప్పు అనమాట. మనల్ని నాశనం చేసిన వాళ్ళని, మోసం చేసిన వాళ్ళని, వెన్నుపోటు పొడిచిన వాళ్ళని ఊరికే వదిలేస్తామా? చెప్పండి మీరే. ఇక్కడే మనం పెహల్గామ్ టెర్రర్ అటాక్ సంబంధించి ఇండియా ఆపరేషన్ సింధూర్ ఎందుకు చేయాల్సి వచ్చింది, ఎందుకు చేసింది? అన్ని రాజకీయ పార్టీలు, కులాలు, మతాలు, దేశ ప్రజలు అన్నిటికీ అతీతంగా ఈ రోజున అందరూ ఒక తాటి మీద నిలబడ్డారు. ఎందుకో తెలుసా? మన ఆత్మగౌరవం కోసం, ఇండియా అనే ఐడెంటిటీ కోసం, మన యొక్క సార్వభౌమ అధికారం కోసం. మన లోపలికి వాళ్ళు వచ్చి మన వాళ్ళని చంపేసి వెళ్తే ఖాళీగా కూర్చుంటామా? అదేవిధంగా ఒక మనిషి ఆత్మగౌరవం దెబ్బతీస్తే, ఒక మనిషిని నువ్వు తక్కువ అని ఎవరైనా చెప్తే ఆ మనిషి ఊరుకుంటాడా? ఏ మనిషి అయినా ఏ స్థితిలో ఉన్నా, ఎంత పెద్దగా ఉన్నా, ఎంత చిన్నగా ఉన్నా ఆ మనిషి ఊరుకుంటాడా? మీరు చూస్తే భగత్ సింగ్ దగ్గర నుంచి, సుభాష్ చంద్రబోస్ దగ్గర నుంచి ఎవరైనా చూడండి, వాళ్ళు దేశం కోసం ఎంత త్యాగం చేయడానికైనా, ఎంత పోరాటం చేయడానికైనా రెడీగా ఉన్నారనమాట. మీరు చూడండి, ఒక అమ్మాయి మలాలా యూసఫ్ జాయ్ విద్య కోసం తను అనుకోలేదు అంత జరుగుద్దని, కానీ తన ప్రాణమే పణంగా పెట్టి విద్య కోసం ముందుకు సాగిందనమాట. సో మన బేసిక్ నెసిటీస్, మన గుర్తింపు, మన ఐడెంటిటీ విషయానికి వస్తే మనం ఎంత పోరాటమైనా చేస్తాం అనమాట. అంటే మనిషికి డిగ్నిటీ, రెస్పెక్ట్ అండ్ దేశానికి సోవనిటీ ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ అనమాట. వీటిని దెబ్బతీస్తే మనం అసలు ఊరుకోం. భగవద్గీతలో ఒక సిద్ధాంతం ఉంటుంది, ఒక మాట అంటుంటారనమాట, న్యాయ వినా శాంతి నాతు శాంతి అని. పీస్ వితౌట్ జస్టిస్ ఈజ్ నో పీస్ అని. అంటే ఏంటి తెలుసా? శాంతి కావాలి, నిజంగా డిప్లొమసీ కావాలి, ఎస్కలేషన్ ఆఫ్ టెన్షన్స్ కావాలి, ఇద్దరి మధ్య సయోధ్య కుదరాలి. అది మనుషుల మధ్యనా, సమాజాల మధ్యనా, నాగరికతల మధ్యనా, దేశాల మధ్యనా. కానీ ధర్మం, న్యాయం లేని శాంతి నిజంగా పూర్తి స్థాయిలో శాంతి వస్తుందా? ధర్మం జరగకుండా మనిషి మనుగడ సాగించగలడా? మనం చూస్తే వ్యక్తిగతంగా మనం పడే కష్టాలు, వ్యక్తిగతంగా మనం ఫేస్ చేసే ఆ అవమానాలు, సమాజం పట్ల చిన్న చూపు, దేశం పైన ఏదైనా అఘాయిత్యం చేస్తే మనం శాంతి శాంతి అని చెప్పి చేతులు కట్టు కూర్చుంటామా? కళ్ళు మూసి కూర్చుంటామా? మనం మన పోరాటం చేయమా? అది ధర్మ యుద్ధం చేయమా? భగవద్గీత ఒక మాట అంటుంది, ధర్మం కోసం యుద్ధం చేయాలి, న్యాయం కోసం యుద్ధం చేయాలి, ధర్మం కోసం యుద్ధం చేస్తే తప్పే లేదని చెప్పి ధర్మ యుద్ధం అనమాట. భగవద్గీతలో ఇంకా చాలా చెప్తారనమాట. యు బీ ఎ వారియర్. నువ్వు పోరాటం చేస్తూ ఉండు. యుద్ధంలో గెలిచావా? గెలిస్తే రాజు అవుతావు, చక్రవర్తి అవుతావు, ప్రజలకు మంచి చేస్తావు. ఓడావా? వీరమరణం పొందుతావు. యుద్ధం చేయకపోతే తప్పే కదా. అసలు యుద్ధం నుంచి పారిపోతే నువ్వు పిరికి పందవుతావు అని చెప్పి మనిషికైనా దేశానికైనా ఇది వర్తిస్తుంది అనమాట. యుద్ధం చేసి గెలిస్తే నువ్వు చక్రవర్తి అవుతావు, యుద్ధం చేసి ఓడితే వీరమరణం పొందుతావు. యుద్ధం నుంచి పారిపోతే చరిత్ర నిన్ను క్షమించదనమాట. అలానే మన వాళ్ళని కొట్టెళ్ళినప్పుడు, లేదా మన అభిమానం మీద కొట్టినప్పుడు, మన మనసు మీద కొట్టినప్పుడు, మన యొక్క వ్యక్తిత్వం మీద కొట్టినప్పుడు మన ఊరికే కూర్చుంటే నిజంగా మనం ఎస్కేపిస్టులు అవుతాం, చేతగాని వాళ్ళం అవుతాం. చరిత్రే కాదు, మన మనసు, మన ఆత్మ కూడా మనం క్షమించదనమాట. కాబట్టి జీవిత పరమార్థం ఏంటంటే, ఇంజస్టిస్ జరిగినప్పుడు, మనకు అన్యాయం జరిగినప్పుడు, లేదా దేశ సార్వభౌమ అధికారానికి దెబ్బ తగిలే పరిస్థితి వచ్చినప్పుడు ఖచ్చితంగా పోరాడి తీరాలి. అది ఎంత దూరమైనా సరే, చావైనా సరే, రేవైనా సరే, మనం మాత్రం గట్టిగానే సమాధానం చెప్పాలి.